రాజకీయాలు హీటెక్కాయని చెప్పుకోవచ్చు. ఒక పక్క కేటీఆర్ ఆ కార్ల రేజ్ ఏదైతే ఉందో దాంట్లో అరెస్ట్ అవుతున్నామని క్లియర్గా కనపడుతుంది. ఆల్రెడీ ఏసీబీ కేటీఆర్ కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క ఓఆర్ఆర్కు సంబంధించి సిట్ వెరిఫికేషన్ వేసిర్రు, సిట్ను ఆదేశించారు గవర్నమెంట్. సిట్ను ఆదేశించి ఖచ్చితంగా కేటీఆర్ని హరీష్ రావుని వీళ్ళిద్దరిని జైలు పంపాలనే కుట్ర కాంగ్రెస్ చేస్తుందని ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది. వాస్తవానికి కూడా ఇక్కడ మన తెలంగాణ రాజకీయం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే నడుస్తుంది. ఎందుకంటే బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ముందుకొచ్చి గవర్నమెంట్ చేస్తున్నటువంటి వాటిపై కానీ, తర్వాత బీఆర్ఎస్ ఇంతకుముందు చేసినటువంటి ఏదైతే వాళ్ళు చేసినటువంటి కుట్రలు ఉన్నాయో వాటిపైన మాట్లాడని పరిస్థితి బీజేపీ ఎమ్మెల్యేలుగా క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ మరోపక్క రేవంత్ రెడ్డి మాత్రం మామూలుగా అంటే మామూలుగా ఇచ్చి పడేసేలా లేడు. బీఆర్ఎస్ పార్టీలకి వడ్డీతో సాయిచ్చేలా ఉండు. ఇటు పక్క చూసుకుంటే మాల మాదిగ తర్వాత బీసీలకు సంబంధించి వీళ్ళు కులాల కొట్లాట మాత్రం యథావిధిగా సాగుతూనే ఉంది. ఏం జరిగిందో చూడాల్సి ఉంది. ముందుగా వెలుగు దినపత్రికకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కాగజ్ నగర్ అడవుల్లో పులుల అలజడి. మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి 2 టైగర్లు, చిల్లపల్లిలో ఒకటి, కౌటాలలో మరొకటి సంచారం. భయాందోళనలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల సూచన. ఆసిఫాబాద్ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో పులుల సంచారం మళ్లీ అలజడి రేపింది. మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి 2 పులులు ప్రవేశించినట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తించింది. మహారాష్ట్రలోని మకిడి రైల్వే స్టేషన్ దగ్గర బుధవారం రైల్వే ట్రాక్ దాటుతూ కనిపించిన పెద్ద పులి గురువారం ఉదయానికి సిర్పూర్ టీ రేంజ్లోకి ప్రవేశించింది. అది దాన్ని డెన్గా భావిస్తున్న ఇటికల పహాడ్ చిల్లపల్లి ఫారెస్ట్లోకి వచ్చినట్టు అధికారులు నిర్ధారించారు. ఇక్కడ తెలంగాణలో మాత్రం పెద్ద పులులు ఫుల్లు తిరుగుతున్నాయి, కానీ తెలంగాణ పెద్ద పులి కేసీఆర్ గారు మాత్రం బయటికి రావట్లేదు ఫామ్ హౌస్ నుంచి. కేసీఆర్ గారు అక్కడ మనకి ఏదైతే ఆయన గెలిపించిన నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గ ప్రజలే కేసీఆర్ గారు బయటకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రల గురించి మాట్లాడితే బాగా అనిపిస్తుంది, కానీ ఈ పెద్ద పులి బయటికి రావట్లేదు. A1గా కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ పై ఏసీబీ కేసు. 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్. బాబా మామూలుగా కాదు, మినిమం 1 సంవత్సరం పోయేస్తుందేమో. నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసే ఛాన్స్. A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి. కీలక డాక్యుమెంట్లతో ఎఫ్ఐఆర్ను కోర్టులో దాఖలు చేసిన ఏసీబీ అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే సీజన్ 10 కోసం అగ్రిమెంట్లు, బ్రిటన్కు 46 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి ఆర్బీఐ చెప్పడం జరిగింది. ఆర్బీఐకి చెప్పకుండా హెచ్ఎండిఏ అకౌంట్కి చెల్లింపులు నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు చేసినట్టు అరవింద్ అంగీకారం. విదేశాలకు డబ్బు పంపినందుకు ఇప్పటికే 8 కోట్ల ఫైన్ కట్టించిన హెచ్ఎండిఏ అని ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో చాలా పెద్ద వార్త వచ్చింది కేటీఆర్ గారి గురించి. కేటీఆర్ గారు ఏదైతే ఫార్ములా ఈ రేస్ అని చెప్పి మనకు అక్కడ కార్ రేసింగ్కి సంబంధించిన ఒక ఈవెంట్ కండక్ట్ చేసిండో ఆ ఈవెంట్లో దగ్గర సుమారుగా కొన్ని 100 కోట్ల స్కామ్ జరిగినట్టు ఇక్కడ మనకి కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించడం జరుగుతుంది. మరోపక్క ఏసీపీ కూడా దాడులకి సిద్ధంగా ఉంది. కేటీఆర్ చేసినటువంటి దాంట్లో 100కి 150% అన్యాయం కనపడుతుంది. దీంట్లో డబ్బుని కాజేసిరా అనేది క్లియర్గా ఏసీపీ మాత్రం కనిపెట్టినట్టు ఆధారాలతో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పాత్ర కూడా దీంట్లో ఉంది. దాంతోపాటు రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డి కూడా దీంట్లో సూత్రధారులుగా ఉన్నారని ఇక్కడ మనకి ఏసీపీ క్లియర్ కట్గా ఎవిడెన్స్తో సహా బయటపెట్టే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో కేటీఆర్ని అరెస్ట్ చేసేది మాత్రం క్లియర్గా కనపడుతుంది. కానీ ఈ కేసులో అరెస్ట్ అయితే మాత్రం తక్కువ 1 సంవత్సరం జైల్లో ఉండే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ లేకపోతే చాలా ప్రమాదాల్లో పడే అవకాశం ఉంటుంది ఈ 4 సంవత్సరాలు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు మేరకు 13(1)A రెడ్ విత్ 13(2)
ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 409 రెడ్ విత్ 120B ఐపీసీ సెక్షన్స్ కింద గురువారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. 55 కోట్లు అక్రమంగా విదేశాలకు తరలించిన వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా A1గా కేటీఆర్ను చేర్చింది. రెండో నిందితుడిగా A2గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, మూడో నిందితుడిగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీరు బి లక్ష్మీ నరసింహారెడ్డిని పేర్కొంది. వీళ్ళ ముగ్గురికి గట్టిగానే మూడగొడుతుండు రేవంత్ రెడ్డి గారు అనుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఎప్పటి నుంచో ఉంది కేటీఆర్ ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ వస్తుందామా అని. క్లియర్గా ఇక్కడ మాత్రం కేటీఆర్ని జైలుకు పంపించే కుట్ర మాత్రం క్లియర్గా జరుగుతుంది. రేవంత్ ఏం చేసుకుంటావో చేసుకో, ఫార్ములా ఈ రేస్లో అవినీతే లేదు, ఏసీబీ కేసు ఎలా పెడుతుంది కేటీఆర్ గారు. ఇప్పుడు మీరు అధికారం లేరు, ఎన్ని మాట్లాడినా మిమ్మల్ని చేయాల్సింది మాత్రం వాళ్ళు క్లియర్గా చేసే ప్రయత్నం అయితే చేస్తుంటారు. ఓఆర్ఆర్ టెండర్పై సీట్ హరీష్ రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నాం. హరీష్ రావు గారు ఉండక అసెంబ్లీలో ఒక మాట అన్నాడు, అవసరమైతే సిట్ని విచారించండి, ఎక్కడ జరిగింది అవినీతి, ఎక్కడ ఏ ఓఆర్ఆర్పై జరిగింది, ఇంకెక్కడ జరిగిందని చెప్పి ఆయన అన్నందుకు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఆయన అన్నాడు, ఈయన చేసిండు, సరిపోయింది. పోయిన ఏడాది ఎన్నికల ముందు ఓఆర్ఆర్ను హడావుడిగా అమ్ముకున్నారు. ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారని తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు దేశం విడిచి పారిపోవాలని అనుకున్నారు. కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రైవేట్ కంపెనీకి టెండర్ అప్పనంగా అప్పజెప్పారని ఫైర్. ఇక్కడ మన ఎలక్షన్స్ ముందే, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందే ఇక్కడ వాళ్ళు ఓఆర్ఆర్కి ఏదైతే మనకి ఇప్పుడు శంషాబాద్ నుంచి అట్లా చుట్టుపక్కల అక్కడ ఏది అవుటర్ ఇంకొక ఏదైతే 4th సిటీకి సంబంధించినటువంటి ఓఆర్ఆర్ ఉందో ఆ ఓఆర్ఆర్ ముందుగానే దీని కాంట్రాక్ట్ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలకు అప్పచెప్పారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మండిపడటం జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పిన ఔటర్ రింగ్ రోడ్డు టెండర్పై విచారణకు ఆదేశిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దీనిపై ఎంక్వైరీ చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్షం మాజీ మంత్రి హరీష్ రావు కోరిక మేరకే ఓఆర్ఆర్ టెండర్ కేటాయింపుపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు. కీలకతం దుకాణం బంద్. హరీష్ రావు గారు మీరు చెప్పారు, వాళ్ళు చేసారు. ఆయన ఒక్క మాట కూడా మిస్ చేయడండి. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 400 గ్యారెంటీలు పక్కకు పెడతాడు, కానీ మీకు ఇచ్చిన గ్యారెంటీని మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తాడు. మీరు ఏ సిట్కి ఆదేశించమని ఆదేశిస్తాడు, ఏసీబీకి ఆదేశించమని ఆదేశిస్తాడు, సిబిఐకి విచారణకు ఆదేశించమన్నా ఆదేశించే పనిలో ఉంటాడు. చాలా రోజులుగా ఓఆర్ఆర్పై చర్చ జరుగుతున్నది. ఎన్నికల ముందు హడావుడిగా టెండర్ ప్రక్రియను పాటించకుండా కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు బీఆర్ఎస్ అప్పనంగా అప్పజెప్పారని తెలంగాణ సమాజం అంతా చర్చించుకుంటుంది. ప్రజలు ఓడించబోతున్నారని, ఎన్నికల్లో బొంద పెట్టబోతున్నారని బీఆర్ఎస్ వాళ్ళకు క్లియర్గా తెలుసు. అందుకే దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతో ఓఆర్ఆర్ను తెగనమ్ముకున్నారు. హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మారు. ఓఆర్ఆర్ అమ్మకంపై విచారణ చేయాలని ఇప్పుడు హరీష్ రావే డిమాండ్ చేశారు. ఆయన కోరిక మేరకు ఎంక్వైరీ చేసి సిట్ ఏర్పాటు చేస్తాము. చికెన్ షాప్ ముందుకు వచ్చి కోడి తొడగొట్టిందంట. అట్లుంది హరీష్ రావు గారి పంతన వేడ. గట్టిగా మాట్లాడాల్సింది పోయి ఏందా మీరు ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీల మీద మాట్లాడమంటే మీరు తీసుకుని పోతున్న మీరే పడేటట్టు చేస్తారు ఏం సార్, నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ఇచ్చిన ఆ గ్యారెంటీల గురించి మాట్లాడండి. మీరేదైనా అన్యాయం చేస్తే ఖచ్చితంగా అన్నిటికీ సెక్షన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకుంటారు. ఎట్లా యాజ్టీజ్ మేమే తీసుకోవద్దని చెప్పట్లే, కానీ మీరు ఇచ్చిన గ్యారెంటీలు మాట్లాడకుండా అక్కడ పోయి సవాల్ చేసడం ఏందో ఏం అర్థం కావట్లే. తెలియదు, యాదికి లేదు. ఎవరైనా సోమేష్ కుమారు ఎవరు స్మితా సబర్వాల్ ఎవరు ఉంటారు, ఆమె కాళేశ్వరం కమిషన్ అడిగిన చాలా ప్రశ్నలకు స్మితా సబర్వాల్ సోమేష్ కుమార్ లేదు, తెలియదు, గుర్తు లేదు అని బదులిచ్చారు. మరి ఎందుకురా నీ ఊరు నువ్వు పోయేదానికి జాబు బంద్ చేసి ఎందుకు పోరాదు? తెలంగాణ ప్రజలు నాశనం చేయకుండా సగం మంది ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు నీ వల్ల నష్టపోయినారు, సోమేష్ కుమార్ గారి వల్ల. ఈ సమాధానాలపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగ్రహం కాదు, ఫస్ట్ వీళ్ళిద్దరు జైల్లో ఏంటి చేసపోయి. ఆగ్రహం ఎందుకండి? ఫస్ట్ వీళ్ళు తెలిసిందాక జైల్లో ఏంటి చేసపోయి రిమాండ్ చేసేయండి ఫస్ట్. ముఖ్యమైన విషయాలేవైనా చాలా మందికి గుర్తుకుంటారు, కానీ అంత త్వరగా మీరెట్లా మర్చిపోతారని చురకలు పెట్టేది. వాస్తవానికి
మనకు ఒక చిన్న పని చెప్పారు, ఇంపార్టెంట్ పని పోయి అర్జెంటుగా అర్జెంటుగా ఆర్డర్ కాపీ తీసుకుపోయి ఏరే కాడ ఇచ్చిరాపు అర్జెంటుగా వాళ్ళు జాయిన్ అయ్యే పని ఉందంటే మనం ఖచ్చితంగా ర్యాపిడో బుక్ చేసుకున్నాం, ఇంకెట్లా బుక్ చేసుకున్నాం, మనం బండి మీద అర్జెంట్ జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోతాం. సరే జేబులో ఒక పర్సు మర్చిపోవటం ఆడ ఉల్లబడి, కానీ వీళ్ళు పర్సుని బాగా గుర్తుంచుకొని అసలు ఆర్డర్ కాపీ మర్చిపోయారంట. అట్లుంది సోమేష్ కుమార్ పని. మీరెట్లా మర్చిపోతారని చురకలు అంటించింది. ఎందుకు గుర్తులేదా ఇప్పుడు ఈయనకి ఎన్ని వందల కోట్లు సంపాదించిండు తెలంగాణ రక్తపు కూడు తిని ఎన్ని వందల కోట్లు సంపాదించిండు అనేది ఈ సోమేష్ కుమార్కి పైసాతో సహా లెక్క ఉంటుంది. అంత లెక్క ఉన్నప్పుడు ఈ ఈ చిన్న చిన్న మ్యాటర్లు ఎట్ట మర్చిపోతాడు? ఈయన సీఎస్గా ఉన్నప్పుడే ఇవన్నీ అక్రమాలు జరిగినాయి. అది ఈయన మర్చిపోతే మరి ఇంకెవరికి గుర్తుంటాయి? గ్రామ స్థాయిలో ఉన్న అధికారులకు గుర్తుంటాయా? అన్ని పని పాట లేకుండా బీఆర్ఎస్ హయాంలో 9 ఏళ్ల పాటు సీఎంకు సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్, 2019 నుంచి 23 వరకు సీఎస్గా పనిచేసిన సోమేష్ కుమార్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన చాలా అంశాల్లో తెలియదు, యాదికి లేదని బదులివ్వడంపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగ్రహం వ్యక్తం చేయడం ఫస్ట్ వాళ్ళిద్దరు జైలు పడేయండి, బాగానే సంపాదించారు. వాళ్ళు వందల కోట్లు, వేల కోట్లు సంపాదించారు. కేటీఆర్తో, కేసీఆర్తో, హరీష్ రావుతో పోటీపడి సంపాదించారు వీళ్ళిద్దరు.